యేసయ్యా, నీ రక్తం పవిత్రమైనది. యేసయ్యా, నీ రక్తం పాపము లేనిది. యేసయ్యా, నీ రక్తం జీవము కలిగినది. యేసయ్యా, నీ రక్తం అమూల్యమైనది. యేసయ్యా, నీ రక్తము ద్వారా నా పాపాలు కడగండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నా పాపమును శాపమును తొలగించండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను రక్షించండి. యేసయ్యా, నీ రక్తాన్ని నా తండ్రి ప్రభువా నా మీద ప్రోక్షించండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నాకు మార్గం చూపండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నా మనస్సును మార్చండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను విడిపించండి అంటూ ప్రార్థన చేస్తున్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.